అండ్ వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్ బ్లాగ్స్. ఏంటి అనుకున్నారు, స్పెషల్ వచ్చేసి రాముడు వారికి ప్రసాదం. ఎందుకు అంటే మేము ఇంట్లో చేసుకుంటాము, దేవుడికి చూపించుకోవడానికి. మాది భద్రాచలం అనమాట. సో అక్కడ అన్నవరంలో ప్రసాదం ఎలాగో ఇక్కడ రాముడు వారికి ఈ ప్రసాదం ఇలాగా. ఇది గోధుమ రవ్వతో చేస్తారనమాట. దీని ప్రాసెస్ చూసేద్దామా ఎలాగో. ఇది దేవుడికి చాలా ప్రీతికరమైందనమాట. అందుకే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీ అందరికి కూడా హ్యాపీ శ్రీరామనవమి అనమాట. సో ఇది చేసి దేవుడికి చూపించాలని చెప్పేసి చేస్తున్నాను. దీని ప్రాసెస్ వచ్చేసి ఎలానో చూసేద్దాం. ఇది ఇక్కడ తీసుకునేది మనం గోధుమ రవ్వ అనమాట. ఆ గోధుమ రవ్వని ఫస్ట్ బాగా వేయించుకోవాలి. లైక్ ఆయిల్తో లేదా నెయ్యితో వేయించుకోవాలన్నమాట. అది వేగాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పును కిస్మిస్ వేసుకుంటున్నాను. దాని తర్వాత దాన్ని ఉడకాలి కాబట్టి మనం పాలు పోసుకుంటున్నాం అన్నమాట. సో తగినంతగా పాలు, ఇక్కడ నేను కొలతలు అయితే ఏం చెప్పట్లేదు, అందాదా తీసుకున్నాను. మీరు కూడా అందాదా తీసుకోండి. ఇలా మనకు అది కనపడాలన్నమాట పాలు క్వాంటిటీ అనమాట. సో అందులో ఉడకడానికి కావాల్సినంతగా తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది క్వాంటిటీ సరిపోయిందా లేదో తెలుస్తుంది. లేదు అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి పాలు అనేది. దీని తర్వాత నేనైతే ఇక్కడ యాలకులు వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను. షుగర్ కూడా మన తీపికి తగ్గట్టు ఆ రవ్వకు తగ్గట్టుగా తీసుకోవాలి. సో ఆ షుగర్ అనేది బాగా కరగాలన్నమాట, లేకపోతే అది బాగోదు టేస్ట్. అలాగే రవ్వ కూడా బాగా ఉడకాలి, ఉడకపోతే ప్రసాదం అనేది టేస్ట్గా అనేది ఉండదన్నమాట. సో దీన్ని బాగా ఉడకనివ్వాలి. నేనైతే ఇక్కడ ఇప్పుడు యాలకులు వేసుకుంటున్నాను. యాలకులు వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలన్నమాట ఈ స్వీట్ని. ఈ మిశ్రమం మాత్రం బాగా ఉడకపోతే టేస్ట్ అనేది అస్సలు ఉండదు స్వీట్. సో బాగా ఉడకనివ్వాలి కలుపుకుంటూ. ఈ తర్వాత కాసేపు మరి ఇంతగా ఉడకాలి కాబట్టి మనం మూత పెట్టేసుకుందాము. సో మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి సో మూత పెట్టుకుందాం. మనకి ఉడికిందనమాట. సో మరొకసారి కలిపేసుకుంటే ఈ స్వీట్ అనేది రెడీ అనమాట. దీని పెద్ద కష్టం ఏం లేదు, ఈజీగా ఎవరన్నా చేసుకోవచ్చు. సో దీన్ని పెట్టి ఈరోజు నేను దేవుడికైతే నా ప్రార్థనలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్ బ్లాగ్స్. అండ్ ఈరోజు మా ఇంట్లో ఏం చేసామో స్వీట్స్ అండ్ దేవుడికి ప్రసాదం నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను.